కాంగ్రెస్ ఎస్టీ డిపార్ట్మెంట్ ఉమ్మడి జిల్లా నాయకుల సమావేశం జరిగింది. 12, 13, 14 ఈ 3 తేదీలలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మండలానికి 2 చొప్పున గిరిజనులతోని ట్రైనింగ్ క్యాంపును నిర్వహించబోతున్నాం. నేషనల్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 25,000 మందిని ట్రైబల్స్ను లీడర్లుగా తీర్చిదిద్దాలనేటటువంటి లక్ష్యంతో ట్రైనింగ్ క్యాంపును మొదలుపెట్టింది. జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 7 రోజుల పాటు నాగార్జున సాగర్లో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపును మేము నాగార్జున సాగర్లో నిర్వహించినాం. ఉమ్మడి జిల్లాల వారీగా ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాలనేటటువంటి డైరెక్షన్ను కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది. దాని ప్రకారంగా ఉమ్మడి జిల్లా ట్రైనింగ్ క్యాంపులు మహబూబ్నగర్ జిల్లా నుంచి మొదలు పెడుతున్నాం. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి జిల్లా ట్రైనింగ్ క్యాంపు మహబూబ్నగర్లో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం గిరిజనులను ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, ఇవాళ అమలవుతున్నటువంటి తీరు, దాంట్లో జరుగుతున్నటువంటి లోపాలు, గిరిజన సంస్కృతి మీద జరుగుతున్నటువంటి దాడి, గిరిజనులను ఇవాళ డైవర్ట్ చేస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, భారతదేశపు ప్రజల మూలవాసుల ఐడియాలజీ, ఇవన్నీ కూడా విస్తృతంగా చర్చించి అవగాహన కల్పించడం. దీంతో పాటుగా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తున్నటువంటి పథకాలు, అదేవిధంగా చాలా కొత్త స్కీమ్స్ను తీసుకొచ్చి ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 400 స్కీమ్స్ ఇవాళ ఒక్క గిరిజన సంక్షేమ శాఖ ద్వారానే అమలవుతున్నటువంటి తీరుంది. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం చేయించి, ప్రజలకు అదేవిధంగా ఆదివాసుల్లో సామాన్య జనానికి ఇవాళ అన్ని పథకాలని తీసుకెళ్లి విస్తృతంగా అమలు చేయించడం కోసం తీసుకోవాల్సినటువంటి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు ఉంటే పార్టీ తరఫున కూడా ఒక యంత్రాంగాన్ని తయారు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాగా జిల్లా స్థాయి ట్రైనింగ్ అవుతుంది. ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయిలో ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తాం. ఆ తర్వాత మండల స్థాయిలో కూడా ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తాం. 2 సంవత్సరాల లోపల ఈ మొత్తం తెలంగాణలో 5,000 మంది ట్రైబల్స్ను లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంపు ద్వారా అందించాలనేటటువంటి లక్ష్యం పెట్టుకొని ఎస్టీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నది. దీనికి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొప్పుల రాజు గారు హాజరవుతూ ఉన్నారు. ఆయనతో పాటుగా ట్రైబల్ డిపార్ట్మెంట్కు నేషనల్ చైర్మన్గా ఉన్నటువంటి శివాజీరావు మోగే గారు కూడా రేపు 12, 13, 14 3 రోజులు కూడా క్యాంపులోనే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇనాగరేషన్కు జిల్లా మంత్రి గారైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు 12వ తారీఖు నాడు హాజరవుతున్నారు. అదేవిధంగా 14వ తారీఖు నాడు క్లోజింగ్ సెషన్కు మధ్యాహ్నం తర్వాత క్లోజింగ్ సెషన్ జరగబోతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి చట్టంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయనతో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి దామోదర్ రాజ నరసింహ గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. 14వ తారీఖు నాడు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలామంది మేధావులను ఈ ట్రైనింగ్ సబ్జెక్టుల వారీగా దాదాపు 13 సబ్జెక్టుల మీద ట్రైనింగ్ జరగబోతున్నది. ఈ ట్రైనింగ్కు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, సునీల్ గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి మేధావులు, నిష్ణాతులు, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి నిష్ణాతులు ఈ ట్రైనింగ్ క్యాంపులో వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ట్రైన్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లీడర్షిప్ డెవలప్మెంట్లో తమ పాత్రను, బాధ్యతను తీసుకోవాలని చెప్పి మేము జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నాయకులను కోరుతా ఉన్నాం.